నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ఇప్పుడే సంక్రాంతికి వస్తున్న సినిమా చూడడం జరిగింది. నిజంగా సచ్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. పొంగల్కి పరవాన్నం, సంక్రాంతికి కోడిపందం, అలాగే కనుమకి ముక్క కక్క అన్నిటిని కూడా ఒకటే సినిమాలో 3 గంటల్లో పండగ మొత్తాన్ని కూడా మాలా ఊరెళ్ళనటువంటి అందరికీ కూడా ఒకసారిగా తీసుకొచ్చి అట్లా విస్తరలో పంచపక్ష పరవాన్నాలు, అలాగే చిట్టిగారి, అలాగే కోడి మాంసం అన్నీ కలిపి వడ్డించినట్టు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనిల్ రావుపూడి గారికి పేరు పేరున కృతజ్ఞతలు సార్. నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా కూర్చారు. అంత చక్కటి హాస్యభరితమైనటువంటి సన్నివేశాలని ఒక కూర్పుగా తీసుకురావడానికి అసలు చాలా కసరత్తు చేయాలి సార్. ఒక పాత్రని కాదండి, ఐశ్వర్య రాజేష్ గారు నిజంగా హీరోయిన్ కింద ఫ్యాంటాస్టిక్ అండి. ఆవిడ కామెడీ టైమింగ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఐశ్వర్య రాజేష్ గారు, విటీవీ గణేష్ గారు, ఆయన పమ్మిరాజు గారు, ఆయన కామెడీ పాత్రలు ఆయన, అలాగే తెలంగాణ మాండలికంతో గౌడ్ గారు, ప్రతి ఒక్కళ్ళని కాదు, ఆ జార్జ్ యాంటోనీ అనేటువంటి పాత్రలో యానిమల్ సినిమాలో ఉన్నటువంటి ఆ విలన్ తీసుకొచ్చి, ఐ ఫర్గట్ హిస్ నేమ్ సార్, ఐఎమ్ రియలీ సారీ, లెట్ మీ రికలెక్ట్ ఇట్ అండి. నేను ఇందాక కాస్టింగ్ అది కూడా చూశాను. నేను శ్రీనివాస్ అసలు మురళీధర్ గౌడ్ గారు కాదు, ఉపేంద్ర లిమయ్య. నిజంగా ఉపేంద్ర లిమయ్య గారు మాత్రం చాలా అత్యద్భుతంగా, ఒకళ్ళని కాదండి ప్రతి ఒక్కళ్ళ పాత్రలో కూడా అంతటా ఆహ్లాదభరితంగా, అంత చక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రియాలిటీకి చాలా దగ్గరగా. అసలు వెంకటేష్ గారు అయితే మాత్రం సినిమాలో నిజంగా రైటింగ్ ఫోర్కాస్ట్ చేసి ముందే సక్సెస్ని రాసుకున్నారంటే తెలియదు, కానీ ఆయన ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతిసారి విక్టరీని మొట్టగట్టుకెళ్ళాడు ఆయన. నిజంగా అత్యద్భుతమైన స్టోరీ సెలెక్షన్ బై వెంకటేష్ గారు, అలాగే స్టోరీ ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే, అసలు డైలాగ్స్, సినిమాని ఇంత చక్కగా తీసుకెళ్ళచ్చా. పండగ వాతావరణం అనేటువంటి దానిలో సినిమాని పక్కన పెట్టలేం. మన తెలుగు సంస్కృతిలో తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎక్కడ కూడా మన సినిమా సంస్కృతిని పక్కన పెట్టలేం. పండగ వాతావరణం అంటే మనకి మంచి సినిమా. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఒకళ్ళేంటి ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో మనకి పండగ వాతావరణాన్ని అత్యద్భుతమైన హిట్లతో తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఈరోజు మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అంటే అనిల్ రావుపూడి గారు పండుగ ఇది. అనిల్ రావుపూడి గారు పొంగల్ హిట్టు బ్లాక్ బస్టర్ అనే పదాలు వేస్ట్, కానీ పొంగల్ ఈజ్ ఈక్వల్ టు అనిల్ రావుపూడి గారు సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంతే, దాట్స్ ఇట్. పొంగల్ సంక్రాంతి కనుమ అన్నింటినీ కలిపి ఒక్క సినిమాలో డెలివరీ చేశారు. ఎవ్వరు మిస్ అవ్వద్దు, థియేటర్లోనే చూడండి. ఖచ్చితంగా 100% థియేటర్ మూవీ ఇది. ఖర్చు పెట్టిన 100 రూపాయలకు కూడా మీరు ఏ విధంగానూ కూడా అసలు డిస్సాటిస్ఫై అవ్వరు. అంటే రెండోసారి కూడా చూద్దాం, రేపు కనుమ కదా మళ్ళీ టికెట్లు దొరుకుతాయా, లేదా మళ్ళీ ఆదివారం చూద్దాం అనేటువంటి విధంగా ఉంటుంది. ఓటీటీలో దుల్ల కొట్టేస్తుంది ఈ సినిమా. 100 days అయితే ఖచ్చితంగా పక్కా మ్యాక్సిమం ఉంటుంది సెంటర్స్లో ఆడుతుంది. తర్వాత ఓటీటీ వచ్చినప్పుడు కూడా అంతే బజ్ ఉంటుంది. సరదాగా వీకెండ్స్లో మనం కూర్చుని మన పరిగోళలోనో లేకపోతే మన పెంట్ హౌస్లోనో మనం స్క్రీన్ మీద వేసుకుని పదే చూడగలిగే మూవీ. బర్త్డే పార్టీ కానివ్వండి, ఇంకేదైనా పార్టీ కానివ్వండి, ఏదైనా ఫెస్టివల్ కానివ్వండి, సినిమా అసలు శివకాశి క్రాకర్స్ కంటే దారుణంగా పేలిందనమాట. అంత అద్భుతం. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద కంప్లీట్ క్యాస్ట్ అండ్ క్రూ. ఆ చిన్న పిల్లోడు ఉంటాడండి, బుల్రాజ్ అనే పాత్ర, వెంకటేష్ గారి పిల్లోడిని. అసలు అనిల్ రావుపూడి గారు అనేటువంటి వ్యక్తి ఆ పిల్లోడి పాత్ర మీద ఎంత టైం పెట్టాడు అది తెలియదు, కానీ అసలు వాట్ ఏ వండర్ఫుల్ కిడ్ అండి. చాలా పెద్ద యాక్టర్ అవుతాడు పిల్లోడు. ఎక్స్ట్రాడినరీ అనమాట, ఎక్స్ట్రాడినరీ. నిజంగా సినిమాలో చక్కటి పాటలు, అలాగే చక్కటి కథనం, చక్కటి సినిమా, ఫైట్లు అన్నీ కలగలిపి ఇది ఎక్కువ ఇది తక్కువ అని లేకుండా అన్నీ కలగలిపి మనం చూడగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఆ కూర్పుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు సార్ అనిల్ రావుపూడి గారు. మమ్మల్ని అందరిని అలరించినందుకు మాత్రం మరొక్కసారి ధన్యవాదాలు సార్. ఇట్లాంటి సినిమాలు కోరుకుంటాం తెలుగు ప్రేక్షకుల కింద. ఇట్లాంటి సినిమాలు రావాలా, ఇట్లాంటి సినిమాలు అలరించాలా, ఇట్లాంటి సినిమాలు మనకి తెలుగువారి ఖ్యాతిని చూపించాలని. ఖచ్చితంగా ఇది తమిళ్లో విజయ్ సేతుపతి గారితో తీసిన సూపర్ డూపర్ హిట్ అయ్యేది, హిందీలో అజయ్ దేవగన్ గారితో తీసిన, అలాగే మలయాళంలో ఐ ఫర్గట్ హిస్ నేమ్ యాక్టర్ ఆయన ఉంటాడు, ఆయనతో తీసిన చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఫాద్ ఫాసిల్ గారు కాకుండా ఇంకొక యాక్టర్ ఉంటాడు, ఆయన చాలా బాగా చేస్తాడు ఆయన. సో ఎనీబడి అంటే ఈ కథ మన ఇండియనైజ్డ్ కామెడీ ఉన్నటువంటి కథ, ప్రతి నేటివిటీకి మ్యాచ్ అయ్యేటువంటి కథ, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి ఖచ్చితంగా కాపీరైట్స్ ఈ పాటి కొనేసుకున్నారో కొనుక్కుంటారో తెలియదు, కానీ ఏ భాషలో దీన్ని తర్జుమా చేసినా, ఏ భాషలో మళ్ళీ రీషూట్ చేసినా, రీమేక్ చేసినా సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. అంటే అసలు అనిల్ రావుపూడి గారు అనే వ్యక్తి నుంచి ఇంత అవుట్పుట్ ఎక్స్పెక్ట్ నేనైతే చేయలే. F1 F2 అవి చూశాను కానీ నేను, బట్ అంటే అవి కూడా చాలా కామెడీ టైమింగ్ ఉంటాయి, చాలా ఆహ్లాదంగా ఉంటాయి, కానీ
ఏదో ఎలా చెప్పను అంటే చాలా చాలా పులకరింపు తీసుకొచ్చేటువంటి సీన్లు, లేసి మనం తప్పట్లు కొట్టే సీన్లు, అసలు ఆ బుడ్డోడు బుల్రాజ్ అనే పాత్రని అసలు మైండ్లోంచి తీయలేం మనం. ఇంత చక్కగా మన తెలుగు డైరెక్టర్లు ఇంత బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారనేటువంటి గర్వం అన్నీ కలగలిపి ఆ పొంగల్ ఫ్లేవర్ మాత్రం ఇరగ్గొడేహాడు మంచి. అసలు వాడుక భాషలో అయితే కెమెరా అడ్డొస్తుంది కానీ అసలు చంపేయడం మామూలుగా కాదు. అసలు భీమవరం వెళ్ళలేదనేటువంటి బాధని తీసాడు ఆ మనిషి. నిజంగా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ అండి. అంటే ఆ 3 గంటల సేపు మళ్ళీ రేపు ఎల్లుండి కోర్టు లోపల అయితే లక్ష నుంచి, కానీ ప్రొఫెషన్ పక్కన పెడితే వెంకటేష్ గారు మాత్రం ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన టైమింగ్ కానీ, సాయి కుమార్ గారు, నరేష్ గారు కామెడీ టైమింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు. ఆ వీటీవీ గణేష్ గారు తమిళ నుంచి తీసుకొచ్చి ఆయన పెట్టి ఆయనకి నేటివ్ తెలుగు సినిమా ఎవరైనా ఆకలింపు చేసుకోవడం మొదలెడితే ఎంత దూరం వెళ్తుందో తెలియదు కదా మనకి. వీళ్ళు అసలు మన దగ్గరే పుట్టి మన దగ్గరే పెరిగారా, అంత చక్కగా ఎలాగా కామెడీ టైమింగ్ ప్లేస్ చేయాలంటే దట్ ఈస్ ఓన్లీ డైరెక్టర్స్ వర్క్. ప్యూర్లీ డైరెక్టర్స్ మూవీ అండి, ప్యూర్లీ డైరెక్టర్స్ మూవీ. మిగతా పాత్రలన్నీ డైరెక్టర్స్ ఆలోచన నుంచి ప్రాణం పోసుకుని, వెంకటేష్ గారి సీనియారిటీ, కామెడీ టైమింగ్ ఆయనది ఇంకా చిత్తగూడేయడం మంచి, అసలు మామూలుగా కాదు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఎవ్రీబడి గో వాచ్ ఇన్ ద థియేటర్స్. ₹1 మీరు పెట్టినందుకు కూడా డిసప్పాయింట్ అవరో. థియేటర్లో పండగే. చాలా రోజులు ఆడాల్సిన సినిమా ఓటీటీలో కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురామని స్వార్థం ఉంటుంది కానీ, బట్ కెమెరా ప్రింట్లో చూడొద్దు, దేంట్లో మజా ఉండదు. సినిమా సౌండ్, సినిమా థియేటర్లో వెళ్ళి చూడాల్సిన సినిమా. అసలు కుదిరితే ఏదైనా మంచి మల్టీప్లెక్స్లో చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బుల్రాజ్ పాత్ర అయితే మాత్రం అసలు డబుల్ ధమాకా. బుల్రాజ్ పాత్ర గోదావరి జిల్లాలో పిల్లలు ఎంత స్పీడ్గా ఉంటారో, ఎంత స్పీడ్గా మాటలు చెప్తారో, ఆ స్పాంటనిటీ అంతా కూడా తీసుకొచ్చి దానిలో మిళితం చేసినటువంటి విధానం చాలా అద్భుతం. ఇక నాకు ఎత్తుక్కుంటా ఉంటే ఏది బాగుందని చెప్పాలి అన్నది కన్ఫ్యూజింగ్ ఉంది. ఎందుకంటే ఎక్కడ ఇది బాగుంది ఇది బాగలేదని చెప్పి మనం డిఫరెన్షియేట్ చేయలేం. 10కి 10 మార్కులు వేసే అవకాశం ఉంటే మాత్రం 10కి 10 కాదు, 10కి 11 మార్కులు వేయాలి. ఆ 1 మార్క్ కూడా బుల్రాజ్కి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. లవ్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ మూవీ. అనిల్ రావిపూడి గారు. జై భీమ్, జై భారత్.